ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మన జీవితంలో అనేక పాత్రలను పోషిస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనటువంటిది ఆపద్బాంధవుడిలాగా మనకు వచ్చేటువంటి అనేక సంక్లిష్టాల నుంచి మనల్ని ఆయన బయటపడేస్తుంటారు. బాబా చేసినంత సహాయం ఆపదల విషయంలో మరెవ్వరూ కూడా చేయరు. ఎందుకంటే భక్తుడు యొక్క శ్రేయస్సు, భగవంతుడు ఎప్పుడూ కూడా ఏం కోరుకుంటాడంటే తన భక్తుడు సంకటాల నుంచి బయటపడి ఎల్లప్పుడూ తన నామాన్ని జపిస్తూ తన ధ్యాసలో ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకుంటాడు. ఎందుకంటే మనిషి జన్మయే భగవంతుణ్ణి గుర్తెరగడం, భగవంతుని స్మరణలో ఉండడం, భగవంతుని ధ్యాసలో ఉండడం మానవ జన్మ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకని సద్గురువు మరింత జాగ్రత్తతో ఉంటారు తన భక్తుల పట్ల. భక్తుడికి ఏ ఆపద వచ్చినా సరే ఆ ఆపదలో కొట్టుమిట్టాడకుండా అందులో నుంచి బయటపడేసేటువంటి మార్గాలను బాబా అన్వేషిస్తారు. అందుకోసం కొన్ని సందర్భాల్లో మన కర్మలను తగ్గించడానికి ఆయన మన చేత కొన్ని పుణ్యకార్యాలు చేయిస్తాడు. ముఖ్యంగా ఎవరైతే సంతోషంతో కూడినటువంటి ఓర్పుతో ఉంటారో వారి పట్ల బాబా తొందరగా రియాక్ట్ అవుతారు. వారు ఆ సమస్యల నుంచి బయటపడడానికి కావలసినటువంటి మార్గాలను ఆయన చూపెడతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉండకూడదు. బాబాను ఆశ్రయించాం కాబట్టి ఏ ఆపద వచ్చినా ఆయన మనల్ని అందులో నుంచి బయటపడేస్తాడు. ముందుగా నీ జీవితంలో ఆపదలు రాకుండా నీవు ఎలా నడుచుకోవాలనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి. కొంతమందికి స్వయంకృప అపరాధాలు ఉంటాయి, కొంతమందికి కర్మ చేత వచ్చేటువంటి ఆపదలు ఉంటాయి. స్వయంకృప అపరాధం చేత వచ్చినటువంటి ఆపదలను ఎవరూ ఏమీ చేయలేరు. కాకపోతే బాబా యొక్క కృప మన పైన ఉంటే, తాత్యా గనక వద్దు వద్దు సంతకు వెళ్ళొద్దు అంటే వెళ్తే అక్కడ నడుము ఇరగాల్సినటువంటి తాత్యాకు చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. మనం కూడా కొన్ని స్వయంకృప అపరాధాల్లో అలానే బయటపడుతూ ఉంటాం. అలా కాకుండా రెండవసారి కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తానంటే నీ స్వయంకృప అపరాధాల్లో బాబా ఆదుకోడు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడేయడం, చిన్న చిన్న ఆపదల నుంచి బయటపడేయడం మన జీవితంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అటువంటివి. కానీ నానాసాహెబ్ చందోర్కర్కు ఒకసారి ఒక పెద్ద ఆపద వస్తుంది. ఆ ఆపద ఏమిటంటే పితృభక్తియా గురుభక్తియా ఎవరిని గౌరవించాలి. వారి నాన్నగారు గోవింద్ చందోర్కర్, వారు కూడా డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయినటువంటి వారు. వారు ఒక గురువు ఆశ్రితుడు, సకారాం మహారాజు ఆశ్రితుడు. కొద్ది సంవత్సరాల క్రితము వారు ఉంటున్నటువంటి ప్రాంతంలో కళ్యాణ్లో ఒక సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య ఏంటంటే వారి ఇంటి పక్కన ఉన్నటువంటి స్థలాన్ని వీరు కొనుగోలు చేయాలనుకుంటారు. దానిని పక్కనే ఉన్నటువంటి కొద్దిమంది ముస్లిం కుటుంబీకులు ఆ స్థలం వీరికి దక్కకుండా చేసి వారే కొనుగోలు చేశారు అనేటువంటిది ఆ సంఘటన జరిగింది. దాంతో గోవింద్ చందోర్కర్ ఒక ఆంక్ష పెడతారు. మనం ఎవరము కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీరితో మాట్లాడకూడదు, వారితో స్నేహం చేయకూడదు, వారితో మనకు సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవు. అంతకంటే ముందు చాలా చక్కగా సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తే గోవింద్ చందోర్కర్ ముసల్మాన్లతోటి. కానీ దాంతో ఆయనకు ఒక ఈగో ప్రాబ్లం వచ్చింది. మనం కొంటామన్నటువంటి స్థలం వారు కొనుక్కున్నారు కాబట్టి వారు మనకు మేలు చేయలేదు అనేటువంటిది వచ్చింది. బాబాను ఆశ్రయించినటువంటి తొలినాళ్లలో దీపావళి పండుగ నిమిత్తము అందరూ కూడా కలుసుకుంటారు కుటుంబ సభ్యులు. ఆ సందర్భంలో తను ఆశ్రయించినటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి గురువుకు సంబంధించినటువంటి విషయం తండ్రికి చెప్పాలనుకుంటాడు. కానీ తండ్రి అంతకు ముందు కొన్ని సంవత్సరాల ముందే ఈ ఆంక్ష పెట్టి ఉన్నారు. అందుకని మరి పితృభక్తియా గురుభక్తియా, ఒకవేళ తన నాన్నగారు నువ్వు సాయిబాబాను ఆశ్రయించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇస్తే గురువును వదులుకోవాలి. కాబట్టి ఇక్కడ పితృభక్తి వైపే ఎక్కువగా మొగ్గాల్సి ఉంటుంది. ఈ విషయం తన తండ్రికి సావధానంగా వివరిస్తే గోవింద్ చందోర్కర్ అంటారు, నాకు సకారాం మహారాజ్ అంటే ఎంత గౌరవమో ఎంత భక్తియో, నీకు నీ గురువు పట్ల కూడా అంతే భక్తి ప్రేమ నువ్వు కలిగి ఉండు అని అంటారు. ఇక్కడ రెండు విషయాలను బాబా క్లారిఫై చేశారు. ఒకటి
అందరికీ ఒకే గురువు లభించడు. గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం బట్టి గురువు లభ్యమవుతాడు. ఎందుకంటే అంతకుముందే వారి కుటుంబం అంతా కూడా సకారాం మహారాజు పట్ల భక్తి కలిగినటువంటి వారు, వారిని గురువుగా ఎంపిక చేసుకున్నటువంటి వారు. కానీ చందోర్కర్ దగ్గరికి వచ్చేసరికి గురువు మారిపోయాడు. అంటే సకారాం మహారాజుతో వాళ్ళ నాన్నగారికి మాత్రమే రుణానుబంధం, చందోర్కర్ గారికి లేదు రుణానుబంధం. చందోర్కర్ గారి రుణానుబంధం షిరిడీలో ఉంది. అదొకటి క్లారిఫై చేశాడు. రెండవది, బాబాను చందోర్కరు ముస్లిం అని భావిస్తున్నాడు. ఆ రోజు బాబా తొలిసారిగా ఆశ్రయించినటువంటి అందరూ కూడా వారి వేషాన్ని, వారు ఉంటున్నటువంటి ఆవాసాన్ని ఇదంతా చూసి బాబాను ముస్లింగా భావించారు. కాబట్టి ఆ ముస్లిం అనేటువంటి భావనను కూడా బాబా తొలగించదలుచుకున్నాడు. సకారాం మహారాజు పట్ల నాకు ఎంత గౌరవం, ఎంత ప్రేమ, భక్తి ఉందో నీ గురువు పట్ల కూడా అంతే భక్తి కలిగి ఉండాలని చెప్పి మా నాన్నగారు చెప్పినటువంటి మాటలో అర్థం ఏమిటంటే, గురువుకు మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని ఇంకా దేన్ని కూడా ఆపాదించకూడదు. గురువుకు ఇవేవీ ఉండవు. గురువు ఒకే ధర్మాన్ని కలిగి ఉంటాడు. ఆ గురువు యొక్క ధర్మం ఏమిటంటే భక్తుడు యొక్క శ్రేయస్సును చూడడమే గురువు యొక్క ధర్మం. తనను ఆశ్రయించి వచ్చినటువంటి వారి పట్ల ప్రేమను చూపెట్టి దయాగుణాన్ని హెచ్చింపజేయడమే గురువు యొక్క ధర్మం. కాబట్టి గురువుకు మతము, ప్రాంతము ఉండదనేటువంటి విషయాన్ని తండ్రి గారైనటువంటి గోవింద్ చందోర్కరు నానాసాహెబ్ చందోర్కర్కి తెలియజేస్తారు కదా. ఎంత అద్భుతమైనటువంటి పాఠం ఇది. సంకటాన్ని బాబానే ఏర్పరిచారు, మళ్ళీ దాని నుంచి చందోర్కర్ను బయటపడవేస్తూ అతనిలో గూడు కట్టుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సంశయాలు. బాబాను ఆశ్రయించవచ్చా వద్దా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కుటుంబం ఒక సద్గురువును ఆశ్రయించి ఉంది, దాన్ని క్లారిఫై చేశారు బాబా. రెండవది, బాబా ముసల్మాన్ అనేటువంటి తన ప్రాథమిక అవగాహనను పూర్తిగా పటాపంచలు చేశారు చందోర్కర్ నాన్నగారు. కాబట్టి బాబా మనకు వచ్చేటువంటి చాలా సంక్లిష్టమైనటువంటి సంకటాలను ఆయన తొందరగా దూరం చేసి మనల్ని ఆ ఆపద నుంచి ఆదుకుంటాడు. చందోర్కర్కు బాబా పట్ల అదే రకమైనటువంటి అభిప్రాయం ఉందనుకోండి. బాబా ఒక మతానికి చెందినటువంటి వారు, అదేవిధంగా తన తండ్రి కుటుంబం అంతా ఒక సద్గురువును ఆశ్రయిస్తే నేను మరొకరిని ఆశ్రయించాను, తన తండ్రి పెట్టినటువంటి ఆంక్షకు వ్యతిరేకంగా, పితృభక్తికి వ్యతిరేకంగా నేను ఉన్నాను అనేటువంటి ఆ భావన లేకుండా బాబా చాలా అద్భుతంగా లైన్ క్లియర్ చేసి తన పైన మరింత భక్తిని, ప్రేమను నానాసాహెబ్ చందోర్కర్లో పెంపొందింపజేశారు. బాబా తనను ఆశ్రయించి తననే సర్వస్వంగా భావించినటువంటి వారికి ఆపదల్లో ఉన్నప్పుడు ఒక చక్కటి మార్గాన్ని చూపెడతారు. మహాదేవ్ బేద్వే అనేటువంటి ఒక వ్యక్తి షిరిడీ గ్రామ నివాసి. అతను షిరిడీ సంస్థాన్లో ప్యూన్గా పనిచేస్తున్నారు. 1954 ఆ సమయంలో అతని జీతం 30 రూపాయలు. తన చెల్లెలు ఒక ఆవిడ ఉంది, వివాహం కాలేదు, కానీ కొన్ని సంవత్సరాలుగా విపరీతమైనటువంటి రోగంతో ఆమె బాధపడుతూ ఉంది. షిరిడీలో ఉన్నటువంటి వైద్యులకు, నాటు వైద్యులకు అందరికీ కూడా చూపెట్టారు, ఎక్కడా కూడా నయం కాలేదు. కానీ ఒక మిత్రుడు చెప్తారు, నీ చెల్లెలు యొక్క రోగాన్ని నివారణ చేసేటువంటి నిపుణులు ఒకరు ముంబైలో ఉన్నారు, ముంబైకి మీ చెల్లెల్ని తీసుకువెళ్తే ఆయన ఇచ్చేటువంటి ఔషధాలతోటి తగ్గుతుంది అని అంటారు. కానీ 30 రూపాయల జీతము, నెల గడవడం కష్టం, నెలాఖరులో మరో 5 రూపాయలు అప్పు చేసేటువంటి కుటుంబ స్థితి, ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. రోజు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబాని అదే కోరుతున్నారు, బాబా మీరు ఎలానైనా సరే ఏదో ఒక మార్గాన్ని చూపెట్టండి, నా చెల్లెలకి ఇంకా వివాహం కాలేదు, వివాహం చేయాలి, ఉన్న డబ్బంతా కూడా రోగ నివారణ కోసమే ఖర్చు చేస్తున్నాను అని చెప్పి బాబాని అడుగుతూ ఉంటారు. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత షిరిడీలో ఉన్నటువంటి ఒక వైద్యుడు అతన్ని పిలుస్తూ ఉంటాడు, కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. మహాదేవ్ సమాధి మందిరంలోకి వెళ్తున్న సందర్భంలో ఆ మహాదేవుని పట్టుకొని ఒక విషయం చెప్తాడు, రేపు ముంబై నుంచి ఒక డాక్టర్ వస్తున్నారు, నీ చెల్లెలకున్నటువంటి రోగానికి మందులు ఇచ్చేటువంటి వారు వారే, కాబట్టి రేపు వారు రాగానే నువ్వే సగర్వంగా బాబా దర్శనాన్ని తీసుకొచ్చి వారి పేరు మీద ఒక పూజ చేయించేసి నీ పని అయిపోతుంది అని అంటాడు. సరే, ఆ డాక్టర్ కోసం ఎదురు చూసి అతను బస చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి అతన్ని సగౌరవంగా తీసుకువచ్చి
బాబా దర్శనం చేయించి దర్శనం అయిన తర్వాత తన చెల్లెలి యొక్క రోగానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. సరే, మధ్యాహ్నం భోజనం తర్వాత మీ చెల్లెల్ని తీసుకొని నేను ఉంటున్నటువంటి బసకు వచ్చేసి మళ్ళీ నాకు సాయంత్రం బండి ఉంది వెళ్ళిపోవాలి అంటారు. అతను భోజన విరామ సమయంలో తన చెల్లెల్ని తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ పరీక్షించి ఇది పెద్దగా ఏమీ ముదరలేదు, ఇంతకంటే ముదిరినటువంటి వాళ్ళకి నా మందుల ద్వారా నయమైంది, నీవు ఏమీ చింత చెందాల్సిన అవసరం లేదు, కాకపోతే ఆ మందులేవి నీకు షిరిడీలో కానీ రైతాలో కానీ కోపర్గావ్లో కానీ దొరకవు, అవి నా వద్ద మాత్రమే ఉంటాయి, కొన్ని మందులు నా దగ్గర ఉన్నాయి, బాబా దగ్గరికి వచ్చాను కాబట్టి బాబాయే ఇక్కడ నా చేత వైద్యం చేయించాడు, నేను ఆ మందులన్నీ కూడా ముంబై వెళ్ళిన తర్వాత నీకు పార్సిల్లో పంపిస్తాను అని అంటారు. అతను వెళ్ళినటువంటి రెండో రోజు పార్సిల్ షిరిడీకి చేరుతుంది. 45 రోజుల్లో తన చెల్లెలి రోగం నివారణ జరుగుతుంది. 3 మాసాల తర్వాత తన చెల్లెలకు వివాహం చేస్తారు. అంటే తన భక్తుడు ఏదన్నా సంఘర్షణలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా బాబా ఆదుకుంటాడు. నిజంగా ప్యూన్గా పనిచేస్తున్నటువంటి మహాదేవ్కు ముంబై వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఆ స్తోమత లేదు, ఆ అవకాశం కూడా లేదు. కానీ తన భక్తుడి యొక్క వినతుని విని బాబా ఏ విధంగా తన చెల్లెలి యొక్క రోగాన్ని నివారణ చేసేటువంటి మార్గాన్ని చూపెట్టారో చూడండి. ఈరోజు కూడా మనకు నిత్య జీవితంలో అనేక కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి సంకటాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. కొన్ని మన చేతిలో లేనటువంటివి. కొన్ని సందర్భాల్లో ఆ ఆపద నుంచి మనం బయటపడకపోతే ఆ బంగారం లాంటి అవకాశాలను కూడా మనం కోల్పోతూ ఉంటాం. కానీ బాబా తన భక్తులకు బంగారం లాంటి అవకాశాలను ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కోల్పోనివ్వరు. అందుకు సంబంధించి ఒక సాయి బంధువుల యొక్క అద్భుతమైనటువంటి లీల మీకు చెప్తాను. ఇది 2022-23 ప్రాంతంలో జరిగినటువంటి లీల. ఆ సాయి బంధువుల కుటుంబం నాకు బాగా తెలిసినటువంటి కుటుంబం. వారి కూతురికి వివాహం చేయాలని చెప్పి నిర్ణయిస్తారు. మంచి సంబంధం వచ్చింది. పెట్టుబోతలు, బంగారము ఇవన్నీ కూడా కలిపి మొత్తం 30 లక్షల రూపాయలు పెళ్లికి ఖర్చు అవుతుందని చెప్పి వారు ఒక అంచనాకు వచ్చారు. కానీ సంబంధం మంచిది అనుకోకుండా వచ్చింది. జార విడుచుకుంటే ఇటువంటి సంబంధం రాదు. కాకపోతే వాళ్ళ దగ్గర 30 లక్షల రూపాయల నగదు లేదు. అయినా సరే ఏదో ఒక ప్రయత్నం చేద్దాం బాబా మీద భారం వేసి అని చెప్పి ఆ సంబంధానికి సరే అని చెప్పి చెప్తారు. వాళ్ళు చెప్తారు 30 రోజుల తర్వాత మా వాడు విదేశాల నుంచి వస్తాడు, 15 రోజులు మాత్రమే సెలవు, ఆ 15 రోజుల్లో పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్తారు. 45 రోజుల సమయం. 45 రోజుల్లో 30 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సమకూరాలి. వాళ్ళు అనుకున్నారు గ్రామంలో ఉన్నటువంటి పొలాన్ని, 2 ఎకరాల పొలం ఉంది, దాన్ని అమ్మాలని అనుకున్నారు. దానికోసం ప్రయత్నం చేస్తే ఊర్లో ఉన్నటువంటి మధ్యవర్తులు, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి బంధువులు, తెలిసిన వాళ్ళు అంటారు కనీసం ఇక్కడ భూమి మనం మార్కెట్లో పెడితే నెలకో 2 నెలలకో పోతుంది, ఆ తర్వాత ఇది గ్రామంలో పరిస్థితులు కాబట్టి కొనేవాళ్ళు కూడా రైతులే ఉంటారు, వాళ్ళకు పంట రావాలంటే 3 నెలలకోసారి పంట వస్తుంది, అంటే నీకు డబ్బు వాయిదా కట్టడానికి కనీసం 6 నెలలు సమయం పెడతారు వాళ్ళు, మరి ఇంత తొందరగా అంటే ఊర్లో అమ్మడం కష్టము అని అంటారు. ఇలా ఈ విషయం తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఒక సలహా ఇస్తారు. ఒక పని చేయండి, మీకు హైదరాబాద్లో ఇల్లు ఉంది కదా, దీనిపైన టాపప్ లోన్ తీసుకొని 15 లక్షలు పెట్టండి, గ్రామంలో ఉన్నటువంటి పొలాన్ని తాకట్టు పెట్టండి, 30 లక్షలు వస్తాయి, వివాహం చేసి అంటారు. కానీ వాళ్ళకు అది ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ టాపప్ లోన్కి వెళ్ళాలంటే రకరకాలైనటువంటి చేయాలి, ఊర్లో కూడా ఎవరు కూడా పెట్టుకొని ఇవ్వరు, ఇదంతా జరిగే పని కాదని చెప్పి బాబా పైన భారం వేసి, బాబా 30 రోజుల్లో ఏదైనా సెటిల్ అయితే అయినట్టు, లేకపోతే వచ్చినటువంటి సంబంధం నీకు ఇష్టం లేదని చెప్పి భావిస్తాం, ఇది ఆగిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది, అది నీకు మాత్రమే తెలుసు, దాని గురించి మేము శోధించము అని చెప్పి ఉంటారు. ఊరు నుంచి వచ్చినటువంటి వారం రోజులకు మధ్యవర్తి ఒకరు ఫోన్ చేస్తారు. మీ భూమిని కొనుగోలు చేయడానికి ఒక ఎన్ఆర్ఐ అంగీకరించాడు, మీరు చెప్పినటువంటి రేటు ఆయన ఇస్తారు, ఆయన కూడా 30 రోజుల్లో మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళాలి, ఈలోపే రిజిస్ట్రేషన్ పెట్టుకొని మీ డబ్బు మీకు ఇస్తారు అని అంటారు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు అసంభవమైనటువంటిది. గ్రామంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భూమి అమ్మితే కనీసం 3 నెలలైనా ఫుల్ పేమెంట్ ఇవ్వడానికి వాయిదా పెట్టేటువంటి రోజులు. దాంతో వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత త్వరగా భూమి అమ్మిడిపోతారు అనేటువంటిది అది కలలో కూడా జరగనటువంటిది. అటువంటి సాధ్యమైందంటే ఖచ్చితంగా అది బాబా యొక్క కృపయే. ఇక దీని గురించి ఎటువంటి సంశయాలు అవసరం లేదని చెప్పి పెళ్లి కుమారుడి తరఫు వాళ్ళకి చెప్పేస్తారు, మీరు అనుకున్నటువంటి సమయానికే మేము వివాహం జరిపిస్తాము అని చెప్పి.
వారు అనుకున్నటువంటి సమయానికే వివాహం జరిగింది. బాబా సమస్యను ఎంత చాకచక్యంగా ఎంత సులువుగా పరిష్కరించారో చూడండి. ఇక్కడ మాయా లేదు, మంత్రం లేదు. ఏదైతే వారు అమ్మాలనుకున్నారో అది కొనాల్సినటువంటి వ్యక్తి ఆ సమయానికి వచ్చాడు. దాంతో సమస్య పరిష్కారమైంది. ఇక్కడ బాబా చేసినటువంటి చమత్కారాలు లేకపోతే అసంబద్ధంగా ఉన్నటువంటి లీల ఏది కూడా బాబా మార్గంలో ఉండదు. ముఖ్యంగా మనం ఏదైనా ఆపదలో కూరుకుపోగానే బాబాని అడుగుతాం, బాబా ఎట్లయినా బయటపడేసే, ఎట్లయినా మంత్రం వేసే, ఇంకోటి వేసే బయటపడేసే. బాబా ఎప్పుడు కూడా మంత్రాలు తంత్రాలు లేకపోతే ఆయాచితంగా ఏదో రోజు తెల్లారేసరికి మార్చడాలు ఇటువంటివి ఉండవు బాబా వద్ద. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని బాబా అన్వేషించి పెడతారు. ఇప్పుడు బాబా వద్దకు వచ్చి ఆ మహదేవ్ అనేటువంటి సంస్థానంలో పనిచేసేటువంటి పీను, బాబా రాత్రి తెల్లారి కల్లా శ్యామా మరదలకు ఏ విధంగా తగ్గించావు ఆ విధంగా తగ్గించేయి అని చెప్పి అడగలేదు తన చెల్లెలకు. బాబా మార్గాన్ని చూపు బాబా, నాకు ఇంకొక గత్యంతరం లేదు అని చెప్పి అడిగారు తప్ప బాబా నువ్వేదో ఒక మాయ చేసేసి లీల చేసేసి నా చెల్లెల యొక్క రోగాన్ని తగ్గించమని అడగలేదు. బాబా కూడా అలాగే చేస్తారు, నీకు ఒక మార్గాన్ని చూపెడతారు తప్ప ఆయాచితంగా మాయామర్మంతో నిన్ను బయటపడేయరు. ఒక తాడును అందిస్తారు, ఆ తాడు పట్టుకొని మనం అందులో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. బాబా తాడును పట్టుకుంటా కానీ నువ్వే లాగు అని అంటే ఇంకంతకంట మూర్ఖత్వం మరొకటి ఉండదు. చాలామంది అలానే చేస్తూ ఉంటారు. బాబా మనకు ఒక మార్గాన్ని ఒక తాడును దాని నుంచి బయటపడడానికి ఇచ్చినా సరే నాకేం శక్తి లేదు బాబా నువ్వే లాగాలి. బాబా ఏం చేయలేడు, నిస్సాయ స్థితిలోనే ఉంటాడు బాబా నీ యొక్క మూర్ఖత్వానికి అవివేకానికి. బాబా సంకల్పించుకున్నారనుకోండి, నిన్న ఆ సంకటంలోంచి బయటపడేయాలి, ఆపదల నుంచి బయటపడేయాలని చెప్పి బాబా సంకల్పించుకుంటే అది 100% అది సఫలీకృతం అవుతుంది. ఒక పార్సీ వ్యక్తి కొడుకు మతి స్థిమితం లేకుండా జన్మిస్తాడు. వయసు పెరుగుతున్న కొద్దీ మతి ఏమాత్రం కూడా మెరుగు లేదు. దాంతో ఒక శరణాలయంలో ఉంచుతాడు. ఆ శరణాలయం వరకు రాసిస్తారు ఏంటంటే మా కొడుకు యొక్క మానసిక స్థితి బాగుపడే వరకు మేము మీ దగ్గరనే ఉంచుతాం. ఎందుకంటే చాలామంది కొన్ని రోజుల నుంచి తీసుకెళ్తారు కదా, అటువంటి కండిషన్స్కు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఇతని మనసంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. పార్సీ వ్యాపారి, బాగా వ్యాపారం నడుస్తుంది, డబ్బు ఉంది, కానీ కొడుకుకు ఆ విధంగా ఉండడంతో తను ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతారు. ఒక మిత్రుడు చెప్పడంతో షిరిడీకి వెళ్ళి బాబాను కోరుదాం, ఏమైనా బాబా నయం చేస్తారేమో, ఏదైనా మార్గాన్ని చూపెడతారేమో అని చెప్పి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈ పార్సీ వ్యక్తి బాబాకు ఏమీ చెప్పాడు, కానీ బాబా మాత్రం ఆ వ్యక్తితో అంటాడు, నీ కుమారుణ్ణి వెళ్ళగానే ఇంటికి తీసుకొచ్చుకో అని అంటాడు. బాబా ఆ మాట అన్నప్పుడు ఆ వ్యక్తికి చాలా సంతోషం వేసింది. కానీ ఆ శరణాలయం యొక్క కండిషన్స్ తనకు తెలుసు. అంత త్వరగా పిల్లవాడిని ఇంటికి ఇవ్వరు. తన ఇంటికి వెళ్ళి ఏ విధంగా శరణాలయం వాళ్ళని ఒప్పించాలా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో శరణాలయం నుంచి ఒక మనిషి వస్తాడు. వచ్చి మీ కుమారుడు గత 15 రోజులుగా బరువు తగ్గిపోతూ ఉన్నాడు, పూర్తిగా వీక్ అయిపోయితే ఏదైనా జరగకూడదు జరిగితే అది శరణాలయంకు పేరు వస్తుంది, కాబట్టి ఇంతకంటే బాగా మెరుగైనటువంటి వైద్యం ఇచ్చేటువంటి మరొక శరణాలయంలో మీ కుమారుణ్ణి చేర్పించండి అని చెప్పి ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళమని చెప్పి అంటారు. ఆశ్చర్యం వేస్తుంది. బాబా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుమారుణ్ణి నీ ఇంటికి తెచ్చుకో అని అన్నారు. వెళ్ళి తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత పిల్లవాడు ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది. అంతేకాదు సంవత్సరంలోపు ఆ పిల్లవాడు మామూలు స్థితికి వస్తాడు. ఏ స్థితికి వచ్చాడంటే తన తండ్రి వ్యాపారంలో జమాపద్దులు రాసేటువంటి స్థితికి వచ్చాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ కుటుంబానికి అంతా కూడా. బాబాకు ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నా వారి రుణాన్ని మేము తీర్చలేమని చెప్పి బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తిని వారు ఏర్పరచుకున్నారు. ఇక్కడ బాబా వాక్కుకున్నటువంటి శక్తిని మనం గమనించాలి. అదేవిధంగా ఈరోజు బాబా మనకు శరీరంతో కనిపించకపోవచ్చు, వారి వాణి మనకు వినిపించకపోవచ్చు, కానీ తన భక్తుడికి ఏదైనా సంకటం వచ్చిందంటే ఖచ్చితంగా వారు సంకల్పించుకుంటారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీడిని ఇన్ని రోజుల్లోపు ఇందులో నుంచి బయటపడేయాలి, కొన్ని పాఠాలు ఇక్కడ నేర్పించాలి అని చెప్పి ఆయన నిర్ణయం చేసుకుంటారు. అనవసరంగా మనము గాబరా పడుతూ ఉంటాం. కొంతమంది భక్తులకు వచ్చేటువంటి విచిత్రమైనటువంటి సంకటాలను కూడా బాబా ఎంత అద్భుతంగా పరిష్కరిస్తారంటే, జోగు తన తల్లి యొక్క శారద కర్మ చేయాలి, తన తెగ బ్రాహ్మణుడు ఇక్కడ ఉండని నాసిక్ పోతా అంటాడు. వద్దులే
ఇక్కడ ఉండు అని అంటారు. అలా ఎప్పుడు అడిగినా సరే చూద్దాంలే, రేపు చూద్దాం, ఉండు, అన్నీ ఇక్కడే జరుగుతాయిలే అంటారు. రేపు తన తల్లి శార్దకర్మ చేయాల్సి ఉండగా ఈరోజు ఉదయాన్నే తన జాతికి చెందినటువంటి బ్రాహ్మణుడు ఒకరు బాబా దర్శనానికి వస్తారు. రాగానే బాబా అంటారు, ఇదిగో వచ్చాడు బ్రాహ్మణుడు, తీసుకెళ్ళు అని అంటాడు. అంటే తన భక్తుడు కష్టపడకుండా, ఎందుకంటే జోగు భార్యాభర్తలు ఇద్దరూ కూడా నిత్య నియమంగా ఉదయాన్నే ప్రాతకాలంలో స్నానపాదాదులు చేసి బాబాకు కాకడహారతికి వచ్చి కాకడహారతి ఇచ్చిన తర్వాత బాబాకు ఉపహార నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత వారి ఇంటికి వెళ్ళి మడిగట్టుకొని ప్రసాదం తయారు చేసి మళ్ళీ మధ్యాహ్న హారతికి ప్రసాదం తీసుకొచ్చేవాళ్ళు. నిత్య నియమంగా ఈ సేవ చేసేటువంటి వాళ్ళు. అటువంటి వారికి ఒక్కరోజు సేవ తప్పినా సరే భాగ్యం తప్పినట్టే కదా. అందుకనే అలా సేవ చేసేటువంటి వారు ఇబ్బంది పడకూడదనేటువంటి బాబా ఉద్దేశం. ఆ సమయంలో కష్టపడి నాసిక్ దాకా వెళ్ళాలా, అక్కడ బ్రాహ్మణుని వెతుక్కోవాలా, ఇదే అవసరం లేకుండా నేనే మీకోసం ఇక్కడ రప్పిస్తాను చూడని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చే విధంగా బాబా ఆ బ్రాహ్మణుడికి సంకల్పం కలిగించి ఇక్కడ జోక్కు ఎటువంటి కష్టం లేకుండా తన తల్లి యొక్క పితృకార్యాన్ని నిర్వహించేటువంటి అవకాశాన్ని బాబా కల్పించారు. కొన్నిసార్లు భక్తులకు వచ్చేటువంటి చాలా విచిత్రమైనటువంటి సంకటాలు బాబా ఎంత తేలిగ్గా వాటిని తీసేస్తారంటే, ఒకసారి నవరాత్రులకు బాబా వద్ద ఉండాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ వస్తాడు. నవరాత్రులతో పాటు దసరా కూడా అక్కడే జరుపుకోవాలని చెప్పి వచ్చేటప్పుడు ఏవి పట్టుకురాడు, ఎందుకో మాయ గమ్మినట్టు మర్చిపోతాడు. ప్రతిసారి మాత్రం బాబా కోసం కోపర్గావ్ నుంచి గులాబీ పూలు, అదేవిధంగా చక్కటి పలహారాలు ఇవన్నీ తీసుకుని వస్తాడు. కానీ ఆ రోజు ఏమీ తీసుకురాలేదు. మధ్యాహ్న హారతి సమయంలో తన మనస్సు సిగ్గుపడుతుంది. అరే బాబాకు సమర్పించడానికి నేను ఏమీ తేకపోతిని, అరే రే ఎంత తప్పు చేశాను అని చెప్పి మనస్సులో బాధపడుతూ ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి గ్రేప్స్ తేవడంతో ఆ గ్రేప్స్ హారతి తర్వాత అందరికీ పంచుతారు. కాకాసాహెబ్ దీక్షిత్కు ఒక 8 ద్రాక్ష పళ్ళు ఇస్తారు. ఇస్తే అందులో నుంచి 4 తన ఎడమ చేతిలో వేసుకొని మిగతా కుడి చేతిలో 4 ఉంచుకొని బాబాకు వాటిని సమర్పిస్తే బాబా చేయి చాస్తాడు. చేయి చాసి అతను ఇచ్చినటువంటి దాన్ని బాబా తింటారు. అప్పుడు కాకాసాహెబ్ యొక్క మనస్సు శాంతిస్తుంది. అరే రే నేను ఇచ్చినటువంటి వాటిని బాబా స్వీకరించారు, వారి నోట్లో వేసుకున్నారంటే నేను వారికి ఖచ్చితంగా సమర్పించినటువంటి భావనే నాకు కలిగింది అని చెప్పి అని అంటారు. ఇక్కడ 2 విషయాలు, ప్రేమతో మీరు ఏది సమర్పించినా నేను అంతే ప్రేమగా స్వీకరిస్తాననేటువంటిది మొదటిది. అందులో అది నివేదనకు పోయిన పదార్థమా, నివేదన చేసిందా, ఇంకోట బాబాయే మనకిచ్చిందా, ఇవేవి నేను చూడను. రెండవది ఏంటంటే మీరు స్వయంగా కొనుక్కొచ్చి సమర్పించారు అని అనుకుంటారు. కాదు, మీరు సమర్పించినటువంటిది కూడా నేను మీకు అనుగ్రహించినటువంటిదే. ఇక్కడ మనం చాలామంది చాలా భ్రమల్లో ఉంటాం. బాబా కోసము అన్న సంతర్పణ కోసము డబ్బు కట్టి మేము ఈరోజు అన్న సంతర్పణ చేయించాము అంటాం. మేము అనేటువంటిది అక్కడెక్కడ? మనకు సర్వస్వం బాబానే అని అంటాం కదా. మనకు ఇచ్చింది పోయింది అంతా కూడా ఆయన కృప వల్లనే కదా. అంటే మనకు వచ్చినటువంటిది మన కష్టార్జితమా బాబా అనుగ్రహమా అనేటువంటిది ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ బాబా మనకు అనుగ్రహించినటువంటి దాంట్లో నుంచే మళ్ళీ తిరిగి ఆయనకు సమర్పిస్తున్నాం అనేటువంటి భావన మనలో ఉండాలి. చాలామందికి బాబాకు నేను ఇంత దక్షిణ వెచ్చించాను, ఇంత ధనాన్ని ఇచ్చాను, ఇంత సేవ చేశాను, ఇవన్నీ చెప్పి మనం అనుకుంటాం. చాలామంది ఇదే రకమైనటువంటి భావనలో ఉంటారు. బాబాకు ఏదైనా మనం సమర్పించేటప్పుడు అది ఎక్కడిది, ఎలా మనకు ప్రాప్తించింది అనేటువంటిది మాత్రం మనం తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే మన జీవిత కాలంలో బాబాను ఆశ్రయించిన తర్వాత బాబా కొన్ని రెట్ల ధనాన్ని, కొన్ని రెట్ల ఐశ్వర్యాన్ని మనకి ఇస్తాడు, ఒక్కొక్కరి స్థాయిని బట్టి. మరి వారు ఇచ్చినటువంటి దాంట్లో మనం ఎంత సమర్పించామనేటువంటిది కూడా మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, షిరిడీలో బాబాకు ఒకరు బంగారు పళ్ళెం ఇచ్చారు, వెండి పళ్ళెం ఇచ్చారు, బాబాకు తాపడం చేయించారు, బాబాకు బంగారు సింహాసనాన్ని ఇచ్చారు, బాబాకి ఇంకోటి ఇచ్చారని చెప్పి. అవి ఏవి కూడా బాబా ఇష్టపడి కోరుకున్నటువంటివి కాదు. బాబా ఇష్టపడి కోరుకునేటువంటిది ఏంటంటే తనను చూడగానే నయనాల్లో నుంచి ఆనంద బాష్పాలు ఉప్పొంగాలి. ఆ ఆనంద బాష్పాల్లోని 2 చుక్కలు వారి సమాధి పైన మనం అర్పించగలిగితే అవే అసలైనటువంటి సమర్పణ వారికి. కాబట్టి బాబాకు మనం ఏది సమర్పించినా
ఆయన ప్రేమగా స్వీకరిస్తాడు. ఏ ఆపద వచ్చినా అంతే ప్రేమతో మనల్ని అందులో నుంచి బయటపడేస్తారు. ఇది బాబా వద్ద ఉన్నటువంటి ఆదుకునేటువంటి నేచర్. మన జీవితంలో బాబా ఆదుకున్నట్టు మరెవరూ ఆదుకోరు. అందుకనే మనము ఎవరిపైన ఆధారపడకుండా బాబా పైనే ఆధారపడుతూ ఉంటాం. ఇది మనకు ఈ జన్మకు లభించినటువంటి సుకృతంగా మనం భావించాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.